కష్టాలు వచ్చినప్పుడు ఒకదాని వెంట అలాగ వరుసగా వస్తూనే ఉంటాయి. పాపం కేసీఆర్ గారి గ్రహణం బాగోలేదనుకుంటాను, గ్రహచక్రం బాగోలేదనుకుంటాను. ఎందుకంటే ఆయన కొత్తగా అసెంబ్లీని బిల్డింగ్ని కట్టించి వాస్తు ప్రకారంగా తనకు కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత ఆ వాస్తు ఫలితంగా తన పదవి పోయింది, మూల కొట్టుకుపోయాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్టీఆర్ కూడా అలాగే జరిగింది. మరి ఈ రోజున రేవంత్ రెడ్డి కూడా అలా చేస్తారు. ఏదేమైనా సరే ఈ జస్టిస్ నరసింహారెడ్డి ఇతని నోటీస్ పంపించి మీరు వెంటనే దానికి సమాధానం చెప్పమంటే ఈయన మాత్రం లేదు, నాకు కొద్దిగా సమయం కావాలి అన్నారు. ఓకే, మీరు కనుక దానికి సరైన సమాధానం ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా మీ నుంచి మేము విచారణ స్వీకరిస్తాం, మీరు కార్యాలయానికి రావాల్సిందే అని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఈయన ఏ పవర్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకున్నారో ఆ చేసుకునే సమయానికి అక్కడ ప్రాజెక్టే లేదు. మరి ఇలాంటి అభియోగాలు ఉన్న సమయంలో కేసీఆర్ బయటపడతారంటారా?